ఉచ్చరించు. దేవుని వాక్యాన్ని నీ నొసటి మీద, నీ కంఠహారంలో, నీ మణికట్టు దగ్గర నువ్వు ధరించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. క్రింద నుంచి నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆమేన్. దొంగగల జిగట ఊబిలో నుండి, నాశనకరమైన జిగట ఊబిలో నుండి నిన్ను పైకి లేవనెత్తేది ఏంటిది అంటే జీవము కలిగిన దేవుని వాక్కు. ఆమేన్. దేవుని వాక్యము జీవము కలిగింది, శక్తి కలిగింది. ఆ వాక్యము నువ్వు ఏ పరిస్థితిలో పడిపోయినా, ఏ రోగముతో నువ్వు మగ్గుతున్నా, ఏ భయంకరమైన పరిస్థితుల గుండా నువ్వు ఒత్తిళ్లకు లోనైతున్నా, ఏ కోర్టు కేసులో, ఏ జైలు బందీఖానాలో నువ్వు ఉంటున్నా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు దేవుని వాక్యము పలుకుతూ ఉన్న ప్రతిసారి, దేవుని మాటను పలుకుతూ ఉన్న ప్రతిసారి అంట నిన్ను దేవుడు పైకి లేవడం ప్రారంభిస్తాడు.